వెల్కమ్ టు రైట్ టైమ్స్ తెలుగింటి వంట. ఈరోజు మనం బృందావన అపార్ట్మెంట్స్లోని కొంతమంది మహిళలతోని వంట కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు పద్మజ అండి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు మేడం? నేను హౌస్ వైఫ్. మేడం మీరండి? మీ పేరు? హౌస్ వైఫ్. పేరండి? బి సరోజ. ఓకే మ్యామ్, ఈరోజు మీరు ఏ వంటకం మా రైట్ టైమ్స్ ప్రేక్షకులకి పరిచయం చేయబోతున్నారో చెప్తారా? డ్రైఫ్రూట్ లడ్డు చేయబోతున్నాను. డ్రైఫ్రూట్ లడ్డు. ఓకే. సో అది హెల్తీ ఫుడ్ కాబట్టి ఇంకా అందరికీ రికమెండేషన్ చేయవచ్చు కదా, అది నేను రెసిపీ చేస్తాను ఎట్లా చేయాలని. ఓకే అండి, షూర్, డెఫినెట్లీ. ఇంగ్రీడియంట్స్ ఏమంటే ఫస్ట్ క్యాషూనట్ ఇవి, తర్వాత బాదం కొంచెం, తర్వాత గ్రేప్స్, తర్వాత పిస్తా, తర్వాత పంకిన్ సీడు, నువ్వులు, తెల్ల నువ్వులు, వాటర్ మిలాన్ సీడ్స్, తర్వాత ఫ్లాక్స్ సీడు, అక్రూటు, మళ్ళీ డ్రై అంజూర్, డేట్స్. ఓకే. సో దిస్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్ ఈ డ్రై ఫ్రూట్ చేసే కావాలి. అన్నీ ఇవి ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అన్ని సపరేట్గా ఒకటి మనం ఫ్రై చేసుకోవాలి. అన్నీ కలిపి మనం చేయకూడదు, ఎందుకంటే ఒకటి బిన్న ఫ్రై అయిపోతుంది, రోస్ట్ అయిపోతుంది. అందుకు ప్రతి ఇంగ్రీడియంట్ మనం సపరేట్గా మనం రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చి క్యాషూనట్ రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ సిమ్లో పెట్టుకుని డ్రైగా కొంచెం మాడు రాకుండా కొంచెం బ్రౌనిష్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత పక్క తీసి పెట్టేసి బాదం రోస్ట్ చేసుకోవాలి. తర్వాత పిస్తా, ఈ పిస్తా వచ్చి పొట్టు ఉంటుంది, ఈ పొట్టు తీసేసి మనం సపరేట్ చేసుకోవాలి అనమాట. తర్వాత పంకిన్ సీడ్స్ సపరేట్గా. ఫస్ట్ ఇవి మూడు, ఇవి క్యాషూనట్ డ్రై రోస్ట్ చేసి సపరేట్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బాదము దాన్ని డ్రై రోస్ట్ చేసి సపరేట్ పెట్టుకోవాలి. తర్వాత పిస్తా అదేలాగా, మళ్ళీ అక్రూట్, ఇవి మూడు మనం డ్రై రోస్ట్ చేసి పక్క పెట్టుకోవాలన్నమాట. పక్క పెట్టుకుని వీటిలన్నిటిని చేసి డ్రై రోస్ట్ చేసేసి మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి. సపరేట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. అన్ని ఒకటి వేసి గ్రైండ్ చేయకూడదు, ఎందుకంటే ఒకటి బాగా భిన్న పౌడర్ అయిపోయింది, కొన్ని కాదు. అందుకు మనం సపరేట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత అదో ఇలా చేసుకున్నానండి. మళ్ళీ అంజూరు కూడా మనం సపరేట్గా రోస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే గట్టిగా ఉంటుంది. మనం కానీ కొంచెం రోస్ట్ చేసినామంటే మెత్తపడుతుంది అనమాట. మెత్తపడినప్పుడు ఇట్లా పౌడర్గా బాగా వస్తుంది, కలిపేదానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ ఇంగ్రీడియంట్స్ నేను పౌడర్ చేసి తెచ్చినాను అనమాట. అన్ని బాదం, పిస్తా, అక్రూటు, మళ్ళీ అంజూరు ఇవన్నీ పౌడర్ చేసి తెచ్చుకున్నాను. తర్వాత ఈ పంకిన్ సీడ్ అని గ్రైండ్ చేసే అవసరం లేదండి, ఎందుకంటే టేస్టీగా బాగుంటుంది. మనం తినవచ్చు. అది మన పౌడర్ చేస్తే అది వేరే విధమైన టేస్ట్ కూడా ఉంటుంది. సో దీన్ని అట్లనే వేసుకుంటాను. పంకిన్ సీడ్ని సపరేట్ రోస్ట్ చేసుకుని వేసుకుంటున్నాను. తర్వాత నువ్వులుగా సపరేట్ రోస్ట్ చేసుకుని వేసుకుంటున్నాను. తర్వాత డ్రై గ్రేప్స్, రేసిన్స్, దీన్ని మన రోస్ట్ అయితే అవసరం లేదు, అంటే రాగానే వేసుకోవచ్చు. తర్వాత పంకిన్ సీడు, దీన్ని మనం గ్రైండ్ చేసేందుకు అవసరం లేదు, అట్లే సీడ్గానే వేసుకుంటున్నాను. సో మళ్ళీ ఫ్లాక్స్ సీడు అట్లే వేసుకుంటున్నాను. సో వీటిలో గ్రైండ్ చేయాల్సింది మనకి కేవలం అంజీరా అండ్ కాజు, బాదం మాత్రమే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ డేట్స్ సీడ్స్ తీసేయాలండి. ఓకే. డేట్స్ సీడ్స్ తీసేసి ఇట్లా నేను సపరేట్ చేసి పెట్టినాను. ఓకే, ఇట్లా సపరేట్ చేసి పెట్టినాను అనమాట. ఈ డేట్స్ దీనిలో వేసుకొని అన్ని టోటల్గా అన్ని ఫుల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి బాల్స్ లాగా మనం గీ కొంచెం అప్లై చేసుకుని కొంచెం బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఓకే, మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఎట్లా చేయాలని. కొంచెంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలంటారా? లేదు అంటే టోటల్గా అన్ని మిక్స్ చేసుకుని బాల్స్ మాత్రం కొంచెం చేసుకుని. సో మిక్సింగ్ టైంలోనే మనం గీ అన్నది కలిపేయాలి, లాస్ట్లో మనం కలుపుకుంటే బాగుంటుంది. ఓకే. ఫస్ట్ ఇవి ఇంగ్రీడియంట్స్ కలవాలా, కలిసిన తర్వాత మనం చేసుకోవచ్చు. అండ్ డేట్స్ నేమ్ ఇంకా మెత్తగా చేయాల్సిన అవసరం లేదండి? అవసరం లేదండి, డేట్స్ అవసరం లేదు. ఓకే. అంటే డేట్స్ మనం పీసెస్ చిన్న ముక్కలు చేసినాం కదా, ఏం అవసరం లేదు. అది అట్లే ఉంటే టేస్టీగా బాగుంటుంది తినేదానికి కూడా. సో దీనికి ఏమైనా షుగర్ అది యాడ్ చేయాలి? షుగర్ అవసరం లేదు, హనీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇది ఎవరైనా ఎనీ ఏజ్ పీపుల్ అండ్ ఇట్స్ రికమెండెడ్ టు ఆల్ అన్నమాట, టు ఆల్, బికాజ్ దిస్ ఇస్ స్మాల్ ఎనర్జీ బాల్ విత్ ఆల్ ఫుల్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్, వాట్ ఆల్ నీడెడ్. షుగర్ ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా, చిన్నపిల్లలు అందరూ తినచ్చు. Definitely all age and to all people. Okay.
నెయ్యి యాడ్ చేసుకుంటామండి. నేను ఇది అన్ని ఇంత సైజ్ ఇంత మెషర్మెంట్ తీసుకుంటే సరిపోతుందండి. అన్ని ప్రతిదీ ఇంత మెషర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఫ్లాక్స్ సీడ్ కానీ నూగులు కానీ జస్ట్ ఫర్ టేస్ట్ కోసం ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేయాలంటారా? సో నెయ్యి ఇంత క్వాంటిటీ వేయాలని ఏం రూల్ లేదు, మనకి సరిపడంత వేసుకుంటే చాలంటారు. అంతే. ఓకే. జస్ట్ ఇది బాల్స్ అవ్వడానికి మాత్రం చాలు. ఓకే. అంటే యూజువల్ పిల్లలకి ఇవి బాదం తినంటే విసుకుంటారు. అవును. సో ఇట్లా బాల్స్ వేసేసినామంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళు అన్ని విటమిన్స్ కలిసి ఉంటుంది. ఏమంటే ఆల్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఆర్ ఇంక్లూడెడ్ కదా. సో అట్ ఎ టైమ్ దే కన్స్యూమ్ ద హెల్తీ ఫుడ్ అనమాట. As soon as they come from home. అండ్ ఇప్పుడుండే హెల్త్ కండిషన్స్ బట్టి డ్రై ఫ్రూట్స్ అన్నది కన్జ్యూమ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అన్నది కూడా చాలా యూస్ఫుల్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా. ఫుల్ ఆఫ్ గుడ్ క్యాలరీస్ ఇస్ దే. ఎస్. ఇది గుడ్ క్యాలరీస్ అండి ఇది. సో డేట్స్ మనకి సీడ్స్ ఉన్న డేట్స్ తీసుకున్నా పర్లేదు అంటారా? లేదు అంటే సీడ్లెస్ వస్తున్నాయి కదా, అవి తీసుకోమంటారా డేట్స్? ఎట్లన్నా పర్వాలేదు. ఓకే, ఏ డేట్స్ అయినా పర్వాలేదు. ఈ ఒక బాల్ ఇస్ ఫుల్ ఆఫ్ మినరల్స్ అండ్ గుడ్ విటమిన్స్. ఇది క్యాలరీస్ కానీ ఏం కానీ పెరగదు. ఎనీ ఇస్ రికమెండెడ్ టు ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ ఏజ్. It's a small energy ball. చూడడానికి కూడా కలర్ఫుల్ డిఫరెంట్ గా. సో పిల్లలు కూడా అది ఏదో ఒక రకంగా కాకుండా డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి కాబట్టి తినడానికి కూడా బాగుంది. మధ్యలో క్రంచీగా తగులుతూ ఉంటాయి కాబట్టి మన ఇష్టం అండి. ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం, మన టేస్ట్ అంతే. ఓకే. దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ దిస్. యూజువల్గా కోకోనట్ కూడా యాడ్ చేశారు, బట్ కోకోనట్ యాడ్ చేస్తే నిలువ అనేది ఉండదు చాలా రోజుకి. బట్ ఇవి అయితే ఈవెన్ వీ కెన్ స్టోర్ అప్ ఫర్ 10 to 15 days. సో దీన్ని రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసుకోవాలి, డ్రై ఏరియాలో కూడా స్టోర్. అంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టాలని అవసరం లేదు. ఫ్రిడ్జ్ లో పెట్టినా పర్వాలేదు, అదేం కాదు. ఓకే. ఫ్రిడ్జ్ లో పెట్టినా 15 days అట్లా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో లేకుండా మామూలు బయట అయితే ఎన్ని రోజులు మామూలుగా ఫ్రెష్ గా ఉంటుంది? ఫర్ 2 weeks బాగుంటుందండి. 2 weeks బాగుంటుంది, ఏం కాదు. ఎందుకంటే అన్ని మనం సపరేట్ రోస్ట్ చేస్తున్నాం కదా, ఏం కాదు. సో పర్ డే ఇవి ఎన్ని లడ్డూస్ కన్జ్యూమ్ చేయొచ్చు అంటారు మామూలుగా ఎవరైనా? అంటే పిల్లలకి ఎన్ని ఇవ్వచ్చు ఒక రోజులో? పిల్లలైతే దే కెన్ హ్యావ్ 2. ఓకే. అంటే స్మాల్ సైజ్ అంటే 2. 1 is enough. ఎందుకంటే మనకి కాజు ఇవన్నీ కూడా మనం డేలో ఇన్నే కన్జ్యూమ్ చేయాలని ఉంటుంది కాబట్టి, సో ఒక్క లడ్డు అయితే వాళ్ళకి ఎనర్జీకి సరిపోతుంది. ఒకటి సరిపోతుందండి. ఒకటి వాళ్ళు చూస్తుంటే ఇట్స్ గుడ్ ఎనర్జీ అన్నమాట. ఈవెన్ ఫర్ వర్కింగ్ ఉమెన్స్ కానీ ఎవరికైనా కానీ బాగా హెల్తీ ఫుడ్ అనమాట. దే డి నాట్ క్యారీ ఆల్ ద నట్స్. వాళ్ళు లంచ్ బ్యాగ్లు ఇవన్నీ తీసుకోవాలంటే ఎంత కష్టం చెప్పండి. దాని బదులు ఇలా నట్స్ ఇలా బాల్స్ లాగా చేస్తున్నా అంటే ఇన్ ఏ స్మాల్ బాక్స్ యూ కెన్ హ్యావ్ ఇట్. మీరు ఒక టేస్ట్ చేయండి మేడం, చూడండి ఎట్లా నేను చెప్పండి ఎట్లా నేను. చాలా బాగుందండి నిజంగా. చెప్పినట్టుగానే మధ్యలో క్రంచీగా తగులుతూ, అండ్ మనకి ఏంటంటే డేట్స్ ఉండడం వల్ల ఏంటంటే ఆ స్వీట్నెస్ కూడా యాడ్ అయ్యింది. ఎస్. సో దీనికి సపరేట్ మన షుగరు బెల్లము ఏం కానీ యాడ్ చేయాలి అవసరమే లేదు. అవును, షుగర్లెస్ ఇది.
అండ్ పంకిన్ సీడ్స్ మనలో మధ్యలో తగులుతూ నిజంగా చాలా టేస్టీగా ఉంది. చాలా మంచి రెసిపీ కూడా అండ్ హెల్దీ రెసిపీ. ఆ నువ్వులు ఎందుకంటే టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట, అందుకు నువ్వులు యాడ్ చేయడం, ఫ్లాక్స్ సీడ్ యాడ్ చేయడం అవన్నీ కొంచెం అట్లా. సో నువ్వులు ఉన్నాయి కాబట్టి మనకు మాక్సిమం 1 week లో పాడైపోతుందని అంటారు కదా, అలాంటి ప్రాబ్లం. ఎవ్రీథింగ్ డ్రై రోస్ట్, నాట్ బై విత్ ఎనీ ఆయిల్ అండ్ నథింగ్. డ్రై రోస్టెస్ కాబట్టి ఇట్స్ నథింగ్, యూ కెన్ హ్యావ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నిజంగా చాలా మంచి రెసిపీ అనేది మాకు పరిచయం చేశారు. చాలామంది పేరెంట్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి హెల్దీ స్నాక్ ఇవ్వాలి అండ్ దట్టు హెల్దీ స్నాక్ ఇవ్వాలి. సో వాళ్ళు అటు ఇటు కంగారు పడుతూ ఏం చేయాలని ఆలోచించే సిచ్యువేషన్లో సింపుల్గా అండ్ హెల్దీ వేలో ఈజీగా చేసుకునే ఒక మంచి రెసిపీని మా రైట్ టైమ్స్ ప్రేక్షకులకి మీరు అందించారు. చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.